నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలోని మహిళలకు అతిపెద్ద పండుగైన బతుకమ్మ సంబరాలు ఇవాళ నుంచి ప్రారంభమయ్యాయి. వీధి వీధిన వాడవాడలో బతుకమ్మ ఆటలు ఆడడానికి మహిళలు సిద్ధమవుతున్నారు. 9 రోజుల పాటు ఎంతో ఘనంగా కొనసాగే బతుకమ్మ వేడుకలతో ప్రతి వీధి శోభాయమానంగా మారబోతోంది. రామ రామనే ఉయ్యాలో, రామని శ్రీరామ ఉయ్యాలో అంటూ ఉయ్యాల పాటలు జానపదంతో నుంచి వచ్చే తెలంగాణ పాటలతో కామారెడ్డి జిల్లా మారుమోగనుంది. నేటి నుంచి 9 రోజుల పాటు మహిళలు ఎంతో ఘనంగా నిర్వహించే బతుకమ్మ పండుగకు ఎంతో విశేషత కూడా ఉంది. అడవి పూలైన గుమ్మడి, తంగేడు, బంతి, గునుగు, తామర లాంటి పూలతో అందంగా బతుకమ్మ అలంకరించారు. అనంతరం వాడవాడన మహిళలంతా ఒకచోట చేరుకుని సాయంత్రం వేళల్లో అమ్మవారి పాటలు, జానపద నృత్యాలు, కోలాటాలు ఇలా రకరకాలుగా 9 రోజుల పాటు అమ్మవారిని కొలవనున్నారు. 9 రోజున పెద్ద బతుకమ్మలను పేర్చి మహిళలంతా వాయినాలు ఇచ్చిపుచ్చుకొని గ్రామ చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. పారబోసినట్టు పూసెనే గునుగు పూల తోటలు, పచ్చి పసుపు గొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచే తంగెడు కొమ్మలు, వేల రంగుల పువ్వులో బతుకమ్మని చీరలు, కోనేటిలో కలువలో గౌరమ్మని రవికలు, ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే, నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి, బతుకమ్మ రాకతో మావాకిలి మురిసెనే పాటతో ప్రతిలోగిలి. గంగమ్మ దిగి వచ్చ చినుకై నీ కోసం చెరువులో నిలిచింది ఆకాశం, నీ రాక కోసం చెట్లు పులకించి పూసేనే నీ పూజ కోసమే, గట్లపై గంధాలు దాచింది నీ కోసం గుమ్మాడి పువ్వుల్లో ఈ మాసం, గుడిలేని దైవం నీవు బతుకమ్మ ప్రతి ఇల్లు నీకు నిలయమే, వయ్యారి భామపులో నీ ముక్కుకు ముక్కెరలు, అడవి మోదుగు పువ్వులో నీ నుదుట కుంకుమలు, ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చలికత్తలే, నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి, బతుకమ్మ రాకతో మావాకిలి మురిసెనే పాటతో ప్రతిలోగిలి. పట్టులో తీపిని నీ కోసం ఉయ్యాల పాటల్లో కలబోసాం, ఆ పాటలిట్టు నీవు ఊరేగరావే పల్లెటూర్లలో, వెలుగురు పురుగుల్లో వెలుగుల్ని నీ కోసం దారుల్లో దివిటిగా రాజేశాం, ఆటాడు నమ్మ నీతో ఆడబిడ్డలు అడవి నెమలులై, తల మీద అగ్నిపులో నీ తను కాభరణము, తెలంగాణలో పుడితివో నువ్వు 8వ వర్ణము, ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే, నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి, బతుకమ్మ రాకతో మావాకిలి మురిసెనే పాటతో ప్రతిలోగిలి. పచ్చి పాల వెన్నెల రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో, రాగమెత్తరాదు ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో, రాగమెత్తరాదు ఉయ్యాలో, నెత్తి మీద సూర్యుడ ఉయ్యాలో, నెలవన్నె కాడ ఉయ్యాలో, నెత్తి మీద సూర్యుడ ఉయ్యాలో, నెలవన్నె కాడ ఉయ్యాలో, పాపట్ల చంద్రుడ ఉయ్యాలో, బాలకుమారుడ ఉయ్యాలో, పాపట్ల చంద్రుడ ఉయ్యాలో, బాలకుమారుడ ఉయ్యాలో, పెద్దలకు వచ్చింది ఉయ్యాలో, పెత్తరామాస ఉయ్యాలో, పెద్దలకు వచ్చింది ఉయ్యాలో, పెత్తరామాస ఉయ్యాలో, బాలలకు వచ్చింది ఉయ్యాలో, బతుకమ్మ పండుగ ఉయ్యాలో, బాలలకు వచ్చింది ఉయ్యాలో,
మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వారికి సాధికారతతో పాటు ఆరోగ్యపరమైన భవిష్యత్తును అందిస్తామన్నారు. మహిళా ఆరోగ్యమే కుటుంబాలకు బలమని, సమాజ శ్రేయస్సుకు అదే పునాదని పేర్కొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సుధారెడ్డి ఫౌండేషన్ నేతృత్వంలో గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన పింక్ పవర్ రన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పక్షి ఆకృతిలో అతిపెద్ద మానహారంగా ఏర్పడిన వాలంటీర్లను అభినందించారు. మహిళల ఆరోగ్యమే కుటుంబాలకు బలమని, సమాజ శ్రేయస్సుకు అదే పునాది అన్నారు సీఎం. మహిళల ఆరోగ్య సంరక్షణ, సంక్షేమం కోసం మరిన్ని ఆసుపత్రులు నిర్మిస్తామని చెప్పారు. సంబంధిత వ్యవస్థలను బలోపేతం చేస్తామని తెలిపారు. అంతకుముందు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జీవదన్ పాఠశాలలో 6 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి కేసు విషయంలో లోతైన విచారణ చేపట్టి దోషిగా తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని షబ్బీర్ అలీ అన్నారు. కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో చిన్నారి చనిపోయిందని దుష్ప్రచారం చేశారన్నారు. దీంతో పాఠశాల వద్ద జరిగిన ఆందోళనలో కొందరు అల్లరి మూకలు పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. కామారెడ్డి భవిష్యత్తుకు కుల మతాలకు అతీతంగా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలోని జీవదన్ పాఠశాలలో జరిగిన ఘటన చాలా బాధాకరమన్నారు. జీవదన్ పాఠశాలలో 6 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి కేసు విషయంలో లోతైన విచారణ చేపట్టి దోషిగా తేలితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మీడియా ద్వారా తనకు ఈ విషయం తెలిసి బాధపడ్డానన్నారు. ఈ విషయమై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఆరా తీశారని తెలిపారు. కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో అమ్మాయి చనిపోయిందని దుష్ప్రచారం చేశారన్నారు. దీంతో పాఠశాలలో జరిగిన ఆందోళనలో కొందరు అల్లరి మూకలు పోలీసులపై రాళ్లదాడి పాల్పడారని, ఈ దాడిలో సీఐ చంద్రశేఖర్ రెడ్డి తలకు గాయం కాగా ఎస్ఐ రాజారాం తీవ్ర అస్వస్థకు గురయ్యారన్నారు. హెడ్ కానిస్టేబుల్ అజారుద్దీన్ కు కాలు విరిగిందని చెప్పారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై మరియు సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఐజీలను కోరారన్నారు. అమాయక యువకులు, విద్యార్థుల కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే భవిష్యత్తులో వారికి ఉద్యోగాల విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. పాఠశాలలో ఆందోళన నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం సూచన మేరకు పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చిన తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారన్నారు. కామారెడ్డి శాంతియుతంగా ఉందని, ఇది కమ్యూనల్ ఇష్యూ కాదన్నారు. ఇలాంటి వార్తల సేకరణలో మీడియా ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. వెబ్ ఛానల్ సోదరులకు బతుకమ్మ మరియు అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు తెలుపుతూ మా గూడెం శ్రీనివాస్ గారు ఇక వారంలో కామారెడ్డిలో ఒక సంఘటన జరిగింది. దాన్ని ఖండిస్తూ ఆ సంఘటన విషయంలో పేర్లు చెప్పకూడదని సుప్రీంకోర్టు అండ్ పాక్సో ఈ చట్ట ప్రకారంగా ఒక 6 సంవత్సరాల బాలిక మీద ఫిజికల్ డైరెక్టర్గా ఉన్న ఒక వ్యక్తి కొందరు రేప్ అంటున్నారు, కొందరు లైంగిక వేదిక అంటున్నారు, సెక్సువల్ హరాస్మెంట్ అంటున్నారు. ఏది జరిగినా ఫస్ట్ ఐ కంగ్రాచులేట్ ది కామారెడ్డి పోలీస్. ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని ఎవరు కంప్లైంట్ చేయకుండా, ఎవరు ధర్నా చేయకుండా, ఎవరు ప్రొటెస్ట్ చేయకుండా వాళ్ళే వాళ్ళ దృష్టికి మీడియాలో పిల్ల చనిపోయిందని కొంత వార్తలు రాసి రకరకాల వార్తలతో అయిపోయినారు. అరే అట్లట్లయితుంది ఇది
ఆ స్కూల్ మేనేజ్మెంట్ కూడా పిల్లలకు తక్షణమే పిల్లలకు తీసుకుపోండి అంటే వాళ్ళు అందరు పిల్లలకు సురక్షితంగా ఇంటికి తీసుకుపోవాలని హైపర్ అయ్యి వాళ్ళు ఉరికి వచ్చినారు. దాంతో ఒక జీవదాని స్కూల్ దగ్గర పెద్ద జనాభా మొబిలైజేషన్ అయిపోయింది. అది ఎవరు కంట్రోల్లో లేకుండా వెళ్ళిపోయినారు. ఇటు చూస్తే అమ్మాయి చనిపోయింది అని ఉంది, ఒక చూస్తే రేప్ అని వస్తున్నది, ఒక దిక్కు నుంచి పేరెంట్స్ వచ్చి తీసుకుపోని వాళ్ళు చెప్తున్నారు. ఈ అన్ని గందరగోళంలో ఉద్రేకత వచ్చింది. లోపల కొంతమంది లోపల స్కూల్కి వెళ్ళిపోయినారు. ఘటనలో పాల్గొన్న కెమెరాలో ఉన్న వాళ్ళు ఎవరున్నా చట్టపరంగా చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలా. అలాగే కొంతమంది అక్కడ పేరెంట్స్ పిల్లలు తీసుకొచ్చినందుకు కెమెరాలు వచ్చినా కూడా అయ్యో కెమెరాలో కనిపిస్తాను కానీ అని కేసులు చేయకుండా అది కూడా చేయాలి. వీళ్ళు ఏ టైంకు వాళ్ళకు మెసేజ్ వచ్చింది, ఏ టైంకు వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరి అక్కడ స్థలానికి వచ్చినారు, కోఇన్సిడెంట్ అయిపోయింది. కొంతమంది ప్రొటెస్ట్ ఎందుకు వచ్చారు, కొంతమంది వాళ్ళ పిల్లలకు తీసుకుపోయేందుకు స్కూల్ మేనేజ్మెంటే వాళ్ళకి రండి పిల్లలు తీసుకుపోమని చెప్పినందుకు వాళ్ళకు అందరినీ పోలీస్ తక్షణమే ఇన్నోసెంట్స్ ఉన్న వాళ్ళకు ఒకవేళ తొందరపాట్లో కేసు ఎఫ్ఐఆర్ ఉన్నా అది తీసేయాలని నేను ఎస్పీ గారికి అండ్ ఐజీ గారికి కూడా రిక్వెస్ట్ చేసినాను. నేను వాళ్ళకు కూడా యాజ్ ఎ గవర్నమెంట్ అడ్వైజర్గా నా అడ్వైజ్ ఉంది, ఇన్నోసెంట్ పీపుల్కి ఏమీ కావద్దు, వాళ్ళని తక్షణమే ఆ కేసెస్ నుంచి వాళ్ళు హైపర్గా ఉన్నారు, అయ్యో మా మీద కేసులు అవుతున్నాయని పోలీసు ఒక సమావేశం ఏర్పాటు చేసి పెద్దలతో యువకులతో మరి బాబు ఈ కెమెరాస్లో వచ్చినారు కానీ ఇది నేరం చేస్తున్నది ఉంది, ఇది నేరం చేయకుండా మీరు మీ పిల్లలకు తీసుకొచ్చి అందుకున్నారు, వేరువేరుగా చేసి వాళ్ళను వదిలేయాలని పోలీసుకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఏది జరిగినా కామారెడ్డి. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. జిల్లా వ్యాప్తంగా పలు విద్యా సంస్థల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు సందడిగా సాగాయి. సాంప్రదాయ వస్త్రాలు ధరించిన విద్యార్థులు తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి ఆడిపాడారు. అమ్మాయిల ఆటలతో విద్యా సంస్థలు కోలాహలంగా మారాయి.
బతుకమ్మ పండుగ పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి ఉపాధ్యాయులతో కలిసి ఆడి పాడారు. సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలుటద్దం బతుకమ్మ సంబరాలన్నారు. బతుకునిచ్చే అమ్మ బతుకమ్మ అని కొనియాడారు. తీరొక్క పూలతో బతుకమ్మలను మహిళలు అలంకరించి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియజేశారు. బతుకమ్మ పండుగతోనే ప్రతి ఇంట్లో సుఖశాంతులు వెలువడుతాయని పేర్కొన్నారు. ఓ రోగి చికిత్స పొందుతూ ఆసుపత్రి బాత్రూంలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తిని లింగంపేట మండల కేంద్రానికి చెందిన సాయిలుగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. షుగర్ వ్యాధితో బాధపడుతూ మనస్తాపం చెంది హాస్పిటల్ బాత్రూంలో ఒక వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం లింగంపేట మండల కేంద్రానికి చెందిన సాయిలకు గత వారం రోజుల క్రితం చెయ్యికి గాయమైంది. దీంతో ఇది ఇన్ఫెక్షన్ కావడంతో జీవదాన్ ఆసుపత్రిలో చేరాడు. సాయిలకు షుగర్ సైతం ఉండడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. షుగర్ తగ్గకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై సాయిలు హాస్పిటల్లోని బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ ఏ సంఘటన జరిగిందంటే లింగంపేట విలేజ్ నుంచి లింగాల సాయిలు అని ఒక పేషెంట్ ఇక్కడ అడ్మిట్ అయ్యారు. ఆయన 23rd ఇక్కడ అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ 25th అయ్యారు. ఆయన కుడి చేతిలో ఒక చిన్న వూండ్ ఉంది. ఆయన డయాబెటిక్ పేషెంట్. దానికోసం ఆయన అడ్మిట్ అయ్యారు. అయితే కొంచెం తగ్గిన తర్వాత 25th సెప్టెంబర్కు ఆయన డిశ్చార్జ్ అయిపోయారు. మళ్ళీ నిన్న 29th 11 o'clock మార్నింగ్ 11 o'clock వచ్చి మళ్ళీ అడ్మిట్ అయ్యారు. చేతికి స్వెల్లింగ్ వచ్చేసిందని చెప్పేసి మళ్ళీ వచ్చి అడ్మిట్ అయ్యారు. ఇంకా షుగర్ కూడా కంట్రోల్ అవ్వలేదు, అందుకు అడ్మిట్ అయ్యారు. నిన్న నైట్లో ఆయనకి గ్లూకోజ్ నడుస్తుండే, యాంటీబయాటిక్ నడుస్తుండే. సిస్టర్ వాళ్ళు పోయి ఆయనకి గ్లూకోజ్ 12:45 టైంలో డిస్కనెక్ట్ చేశారు, క్లోజ్ చేసి పెట్టారు. మళ్ళీ గ్లూకోజ్ నడవలేదు ఆయనకి. అప్పుడు ఆయన కూర్చున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పేషెంట్ కూడా అదే రూమ్లో ఉన్నారు. ఆ పేషెంట్కు గ్లూకోజ్ నడుస్తుండే.
అది 2 o'clock ఆయనకి గ్లూకోజ్ అయిపోయింది. ఆయనకి వాష్రూమ్ వెళ్ళాలంటే స్టాఫ్ నర్స్ పోయి డిస్కనెక్ట్ చేశారు. వ్యక్తి వాష్రూమ్లోనే గురేసి ఉన్నాడు. ఈ లోపలనే వీళ్ళు అటెండెన్స్ సాయిలు వాళ్ళ అటెండెన్స్ వచ్చి సిస్టర్లకు చెప్పారు పేషెంట్ని కనిపించట్లేదని. అయితే ఒకసారి బాత్రూమ్ పోయి చూడమని చెప్తే బాత్రూమ్కి ఎంటర్ అయితే పేషెంట్ని గురేసి ఉన్నాడు. మళ్ళీ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే మేము పోయి చూసాము, అప్పుడు చనిపోయాడు. అందుకు మనం దించలేదు. మళ్ళీ సిఐ గారికి ఫోన్ చేసి సిమ్టమ్స్ ఏదైనా కావచ్చు అలా అని మేము అనుకుంటున్నాము. ఎందుకు ఇలా అని జరిగిందనే సంగతి మనకు కూడా కరెక్ట్గా తెలియదు. ఇది జరిగినది 12:45 నుంచి 2 o'clock మధ్యలోనే జరిగింది. మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి ఇదన్నీ ఎంక్వైరీ అన్నీ చేసిన తర్వాత బాడీని దించేసి వాళ్ళు సర్కార్ దవాఖానికి తీసుకువెళ్ళారు. 4 o'clock అలానే 4 o'clock మార్నింగ్ తీసుకువెళ్ళారు. ఇది 2 o'clock 12:45 2 o'clock మధ్యలోనే ఇది జరిగింది. సూసైడ్ కన్నా ముందు ఆరోగ్యం ఏ విధంగా ఉండే మేడం? ఆయన షుగర్ పేషెంటే. ఆయనది షుగర్ కంట్రోల్ కాలేదు. ఇంకా ఆయన చేతికి స్వెల్లింగ్ ఉండే సిస్టర్ వాళ్ళు డ్రెస్సింగ్ చేశారు. యాంటీబయాటిక్ ఇస్తుండే, అది వోండ్ హీల్ అవ్వడానికి ఉన్న యాంటీబయాటిక్ ఇస్తున్నారు. ఇంకా ఆయన ఫుడ్ అని మంచిగా తీసుకున్నారన్నారు. నిన్న రాత్రి కూడా మంచిగానే అందరితో మాట్లాడుకొని రాత్రి ఫుడ్ తీసుకున్న తర్వాత వాళ్ళు పడుకున్నారన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో 36 కుల సంఘాల నాయకులు పాల్గొని బీసీలకు జరుగుతున్న అన్యాయం, హక్కుల కోసం చర్చించారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం 42% అమలు చేయాలని కోరారు. అదేవిధంగా సమగ్ర కుల సంఘాలు తమ వాటా తెచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమను సంప్రదించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కామారెడ్డి జిల్లా నలుమూల నుండి అన్ని కుల సంఘాలు ఈరోజు హాజరు కావడం జరిగింది. బీసీలకు సంబంధించినటువంటి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే వాటా ఇవ్వాలో ఆ ఇవ్వకపోవడం, నిర్లక్ష్యం చేయడం అనేది చాలా విచారం. కాబట్టి బీసీలకు భవిష్యత్తులో మరి ఎలాంటి వాటా రావాలి, బీసీలకు న్యాయం చేసే వరకు కూడా ఈ బీసీ సంఘాల ఆధ్వర్యంలో కూడా ముందుకు వెళ్ళేందుకు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మొన్న మరి ఎలక్షన్స్ ముందు మన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో మరి రాహుల్ గాంధీ గారిని, అలాగే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి 42% లోకల్ బాడీలో రిజర్వేషన్స్ ఇచ్చి ఎలక్షన్స్ చేస్తా అని చెప్పడం జరిగింది. ఇప్పటికే సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయి 4 నెలలు అయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అందరూ కూడా మాజీ అయింది. రేపు మున్సిపల్ కూడా అన్యాయం జరుగుతుంది. బీసీలే చాలా వరకు జిల్లా కేంద్రంలో బీసీల కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో దాదాపు 36 కుల సంఘాలు పాల్గొని ముఖ్య నాయకులు సమావేశానికి అటెండ్ అయ్యారు. రాబోయే రోజులలో బీసీ ఉద్యమాన్ని తీవ్రతరం చేయబోతా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ బీసీల మీద దృష్టి సారించి కులగణన చేపట్టి మేమెంతో మాకంత వాటాను ఇవ్వాల్సిందే, లేని పక్షంలో మీ ప్రభుత్వాలను కూల్చడానికి కూడా మేము వెనకాడమని జాగ్రత్తని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రాబోయే రోజులలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయబోతా ఉన్నాం. కాబట్టి పల్లె పల్లెకు, ప్రతి గడప గడపకు బీసీ ఉద్యమాన్ని తీసుకెళ్ళబోతున్నాం. ఈరోజు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మా మొత్తం జిల్లా నలుమూలల నుంచి అన్ని కుల సంఘాలు పార్టిసిపేట్ చేసి ఈ సభను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం.